హాయ్ నమస్తే. దేవర్ సినిమా స్టార్టింగ్లో మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత ఏపీ ప్రభుత్వం రేట్లు పెంచడంతో ప్లస్ గతంలో త్రివిక్రమ్ గారు టీం ఆధ్వర్యంలో టీం అంతా కలవటం డిప్యూటీ సీఎంని, దీంతో కొంచెం లబ్ధి చేకూర్చిందని ఒక టాక్ వినిపిస్తుంది. కానీ నిర్మాతకు మాత్రం నష్టం జరిగింది, నాగవంశీ మాత్రం లాభం పొందాడనేది ఒక టాక్ వినిపిస్తుంది. అసలు ఏ లాభం జరిగింది, ఏం నష్టం జరిగింది అనేది సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు దేవర సినిమా నిర్మాత ఏమో నష్టపోయాడని, నాగవంశీ ఏమో లాభపడ్డాడనేది ఒక వార్త అవుతే చక్కెర కొడుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచడంతో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం, త్రివిక్రమ్ గారి ఆధ్వర్యంలో గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవటంలో ఆయన నేతృత్వం వహించాడని చెప్పి అతనికి కృతజ్ఞతలు చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం. అసలు దీని ఏ రకంగా చూడొచ్చు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన కొద్ది రోజులకే త్రివిక్రమ్ గారు వెళ్ళి కలవడం జరిగింది. సో అప్పుడు రకరకాల వార్తలు వచ్చాయి. ఆయన మిత్రుడు, సో బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి కలిశారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు పెండింగ్ మూవీస్ ఒక 3 ఉన్నాయి, ఆ మూవీస్ కోసం అడగడానికి వెళ్ళి ఉంటారేమో అనుకున్నారు. బట్ తెర వెనుక జరిగింది ఏంటంటే, ఇండస్ట్రీకి సంబంధించిన గత ప్రభుత్వం ఏదైతే ఉక్కుపాదంతో తొక్కియాలని చూసిందో దాన్ని మరలా విముక్తి చేయడానికే త్రివిక్రమ్ గారు ముందు వెళ్ళి మాట్లాడి, మా ప్రొడ్యూసర్సు మా వాళ్ళు అందరూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అపాయింట్మెంట్ కోసం వెళ్ళినట్టుగా తర్వాత వార్తలు లీక్ అయ్యాయి. సో అనుకున్నట్టుగానే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఏమి, మన వెంకటేశ్వర ఆర్ట్స్ దిల్ రాజు గారు ప్రముఖులు అందరూ, అందులో నాగవంశీ కూడా వెళ్ళారు. నాగవంశీ గారికి త్రివిక్రమ్ గారికి బాగా సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ప్రతి మూవీ కూడా ఆ సితారా బ్యానర్ మీద చేస్తారు. నాగవంశీ గారు అంటే బాగా క్లోజు, అండ్ మోరోవర్ చాలా సందర్భాలు కూడా నాగవంశీ గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ క్లోజ్ అవ్వడం వల్ల గతంలో ఇదే నాగవంశీ గారి బ్యానర్లో నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన వాటిల్లో త్రివిక్రమ్ గారు చేయడము, అలాగే త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్తో అరవింద్ సమేత సినిమా చేయడము, ఇంకా అప్పటి నుంచి ఈ సన్నిహిత సంబంధాలతో ఎన్టీఆర్ గారికి త్రివిక్రమ్ గారు కూడా క్లోజ్ అవ్వడం, త్రివిక్రమ్ గారు మాట పుణ్యమా లేదంటే మేబీ ఆ సజెషన్ వల్ల దేవరా మూవీకి అవుట్ రేటెడ్గా నాగవంశీ గారు తీసుకున్నారు. అదే 400 కోట్లు అవుతే 350 కోట్లకి తీసుకున్నారనేది ఒక వార్త. ఎస్, ఇది కూడా ఒక మిత్రుడు ఎదుగా అడిగారు. అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నా లేదంటే ఒక వ్యవసాయం చేసుకున్నప్పుడు ఆ వ్యవసాయం అయిన పెట్టుబడి 4 లక్షలు అయితే దాని మీదకి వచ్చే కాపు కనీసం 5 లక్షలకైనా అమ్మాలి, లేదా నష్టానికి అనుకుంటే యావరేజ్ 4 లక్షలకైనా అమ్మాలి. పంట నష్టపోతే అది వేరే విషయం, వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోతాయి. అలా కాకుండా మన పెంచి పోషించిన మన ప్రొడక్ట్ ఏదైనా రావాలి కదా. సో మీరు అన్నట్టు 400 కోట్లు ఖర్చు అయితే 350 కోట్ల వరకే అమ్మేశారు అవుట్ రేటెడ్గా. ఇంకా 50 కోట్లు బిజినెస్ అవ్వాలి అని మొదట్లోనే ఒక వార్త వచ్చింది. అంటే అప్పటికి మనమే అనుకున్నామంటే, సామాన్యంగా ఒక సినీ ప్రేక్షకుడు నేనే అనుకున్నానంటే 350 కోట్లకి రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి కదా. అంటే దీంట్లో ఒకటి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా బయట మార్కెట్లో ఎక్కడ బజ్ లేదు. కానీ మిక్స్డ్ టాక్ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వినపడింది. స్టార్టింగ్లో ఏమో రిలీజ్ అవ్వకముందు అసలు దాని మీద ఎటువంటి బజ్ లేదు. రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. దాని తర్వాత 2వ వారానికి వచ్చేటప్పుడు పికప్ అయ్యి కలెక్షన్స్ బీట్ చేసింది. ఈ నేపథ్యంలో తక్కువ కమ్ముకున్నారేమో మరి. అంటే అదే మీరు అన్నట్టు అంత బజ్ లేదు. తర్వాత చిత్ర యూనిట్ కూడా ప్రీ ఈవెంట్ అనుకున్నారు, అవ్వలేదు. ఎందుకో ఎక్కువగా పబ్లిసిటీ కూడా చేయలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఎక్కడ కామన్గా బాలీవుడ్ అంతటి కలిపి ఒక ఇంటర్వ్యూ, సౌత్ అంతటి కలిపి ఒక ఇంటర్వ్యూ, అంతే. పబ్లిసిటీ కూడా చాలా తక్కువ చేశారు. ప్రమోషన్స్ కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు ప్రమోషన్స్లో ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ మహా అయితే డైరెక్టర్, తర్వాత డైరెక్టరు ఎన్టీఆర్ఏ ఎక్కువగా ఉన్నారు. కానీ మిగతా ఎవరు కూడా రాలేదు. టెక్నీషియన్స్ కానీ సీనియర్ యాక్టర్స్ మన సైఫ్ అలీ ఖాన్ కానీ ప్రకాష్ రాజ్ గారు కానీ తర్వాత మొన్న సక్సెస్ మీట్లో మాట్లాడారు కదా తప్ప మీరు అన్నట్టు పెద్దగా బజ్ ఎందుకో సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయారు అనిపించింది. దానికోసం తక్కువ కమ్ముకున్నారేమో మరి. మేబీ అంటే అవి కూడా ఆ ఖర్చులు ప్రొడ్యూసర్కి పడతాయిగా. ఎక్కడెక్కడికి వెళ్ళడము, ప్రమోషన్స్కి ఇక్కడ నుంచి కొచ్చి వెళ్ళడము, ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడము, ఇక్కడ నుంచి ముంబై వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రమోషన్స్లో భాగంగా ప్రొడ్యూసర్కి అది కూడా బ్యాండ్ పడుతుంది. ఇంతటితో నష్టం, ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదామని ఉద్దేశంతో మొత్తానికి ఆపారు. అయితే అప్పుడే ఏం చెప్పారంటే 350 కోట్లు ఇప్పటికే వచ్చేసాయి, ఈ అవుట్ రేటెడ్గా నాగవంశీ గారు దక్కించుకున్నారనే విషయం ఎక్కడ బయటకు రాలేదు. బట్ అవుట్ రేటెడ్గానే కాకుండా
మార్కెట్ అయితే అయిపోయింది, 350 కోట్ల వరకు బిజినెస్ అయిపోయింది, ఇంకా 50 కోట్లు రావాలి అన్నట్టుగా అన్నారు. మేబీ 50 కోట్లు ఓటీటీది కానీ లేదంటే శాటిలైట్ రైట్స్ కానీ వచ్చేస్తాయి లేదో అనుకున్నాం. ఒక 10 ఏళ్ళ కిందటి వరకు 10 ఏళ్ళ కిందటి వరకు కరెక్ట్గా 2013-12 టైంలో మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ కూడా 3.5 కోట్లకు ఎంతకో వెళ్ళిందన్నారు. 3 కోట్లకు 2 అంతే, అంతకు మించి ఎక్కువ లేదు. సో 10 ఏళ్లలో మహా అయితే ఎంత పెరుగుతుంది? మహా అయితే ఒక 15 కోట్లు 20 కోట్ల వరకు వెళ్ళొచ్చు. అంటే శాటిలైట్ ఓటీటీలో మీకు రిలీజ్ చేసుకుంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుందిగా. షేర్ ఆఫ్ అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నా వస్తుంటుంది, అది వేరే విషయం. బట్ ఆడు కూడా వాడు ఏం చేస్తాడు, ఎంత అమౌంట్ అని ముందు అడ్వాన్స్కి ఇచ్చి ముందు స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు వచ్చిన డబ్బుల్ని వాడు ముందు తీసుకొని అందు కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అప్పుడు మళ్ళీ 70-30 60-40 ఏదో ఉంటుంది రేషియో. ఆ రేషియో ప్రకారం ఓటీటీ వాడు ఇస్తాడు. బట్ శాటిలైట్ అలా కాదు, ముందు ఎంత ఫిక్స్డ్గా కొనేసే అమౌంట్ ఉంటుంది. సో అది మహా అయితే 15 కోట్లు 20 కోట్లకి వెళ్ళాలి. ఏది బ్లాక్ బాస్టర్. ఇప్పుడే ఒకప్పుడు ఎలా ఉండేది, ముందే బ్లాక్ బాస్టర్ సంబంధం లేక ముందుగా కొనేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, బ్లాక్ బాస్టర్ అయితేనే శాటిలైట్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, లేదంటే తక్కువకి ఇస్తారని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఫ్లాప్ అయితే కనీసం 4-5 కోట్లు కూడా వెళ్ళట్లేదు, ఎంత స్టార్ హీరో సినిమా అయినా శాటిలైట్ రైట్స్. సో అందువల్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్లాక్ బాస్టర్ అయితేనే ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకుంటుంది శాటిలైట్కి రావడానికి. అటర్ ఫ్లాప్ అయితే రిలీజ్ అయిన 4 రోజుల్లోనే దసరాకి రిలీజ్ కొత్త సినిమాని యాడ్లకు ప్రోమోతో సహా వేసుకుంటున్నాడు శాటిలైట్ వాడు. సో అందువల్ల మీరు అన్నట్టు 350 రిమైనింగ్ 50 ఎందుకు నష్టం కమ్మారంటే ఈ ఓటీటీ శాటిలైట్ వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మేబీ రొటీన్ నష్టం ఇంతటితో ఆగిపోవచ్చు, దాని మీద కూడా ఉండొచ్చు. అదొకటి. మేబీ చూసే ప్రేక్షకులు కూడా మీరు అన్నట్టు మిక్స్డ్ టాక్ వినిపించింది ఫస్ట్ వీక్ అంతా. పాత రొటీన్ స్టోరీయే, కాకపోతే ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. ఎన్టీఆరే రొటీన్ స్టోరీని కాస్త ఎలివేట్ చేసి చూపించాడు. ఎన్టీఆర్ కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించే తప్ప సినిమా అంతా పిన్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే కానీ మనకి నెక్స్ట్ సీన్ ఏంటన్నది అర్థం కాదు. తర్వాత కొన్ని సీన్స్ రొటీన్ స్టోరీ లాగా ఉన్నాయని కూడా అన్నారు. సో మొత్తం మీద ఇవన్నీ కథనాలు వింటే ప్రొడ్యూసర్స్గా ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ లేదా సాయి సుధా ఆర్ట్స్ వాళ్ళకి కానీ ఇంకా 50 కోట్లు నికరం రావాలి, లాభం పక్కన పెడితే అసలు అనేది రావాలి. ఈ శాటిలైట్ది కూడా ఓటీటీ అన్నీ కలిపి 20-30కి వెళ్ళినా ఇంకా 20 కోట్లు డెఫిసిట్లో ఉంది. మరి మీరు అన్నట్టు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యి వచ్చే టైం పడుతుంది. ఇది అవుట్రేటర్గా నాగవంశీకి తీసుకోవడం, ఈయన ఇప్పుడు ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం మరలా సినీ రేట్లు పెంచడం, ఎక్స్ట్రా షోస్ కూడా వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడం, టికెట్ రేట్లు కూడా ఈ పాత పద్ధతిలోనే 100-150 పెట్టడం. ఏబి సెంటర్లో ఏ క్లాస్ సెంటర్లో అయితే మల్టీప్లెక్స్ అయితే 150 అని, అలాగే మామూలు నార్మల్ థియేటర్ అయితే 100-110 అని, బీసీ సెంటర్లకి అయితే 70, ఇక్కడ 50 రూపాయలు అలా కూడా పెంచడం వల్ల మేబీ అది అవుట్రేటెడ్గా అమ్మేయడం వల్ల మొత్తానికి నాగవంశీ బెనిఫిట్ అయ్యారు. ఆబ్వియస్గా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా బేభత్సంగా ఆడుతుంది, ఆయన మొత్తానిగా తీసేసుకున్నాడు అవుట్రేట్గా. సో ఈ లెక్కను చూస్తే ప్రొడ్యూసర్కే నష్టం. ఎంత కష్టపడి టెన్షన్ పడి 10 రూపాయలు వడ్డీకి తెచ్చిన ప్రొడ్యూసర్కి నష్టం ఉంది. ఈయన అవేవి ఆ పురిటి నొప్పులు ఏం పడకుండా అవుట్రేటెడ్గా తీసుకున్నందుకు అంటే ఇక్కడ అవుట్రేట్గా ఇచ్చేశారు. అంటే వీళ్ళకి అక్కడ వరకు వీళ్ళు సేఫ్, కానీ అది ఆడకుండా ఉంటే పడేది. ఇప్పుడు నాగవంశీకి పడేది. కరెక్ట్ మీరు అన్నట్టు. అవును, అది సక్సెస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈరోజు సక్సెస్ రేట్లో ఉన్నాడు నాగవంశీ, లేకపోతే అడ్డంగా పడుకునేవాడు. అందుకే కదా గవర్నమెంట్కి త్రివిక్రమ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నారంట కదా. సో ఇప్పుడు ఏదైనా బాగోలేదంటే తిట్టుకుంటాం, ఎలాగో బాగుందంటే వాళ్ళకి కన్సర్న్ అనమాట. మేము కట్టసి ఫోన్ చేసో లేదంటే ట్విట్టర్ ద్వారా తెలియపరచాలి. మీరు గతంలో ఎందుకంటే త్రివిక్రమ్ గారు కదా, ఎవరు వకీల్ సాబ్ లాంటి సినిమాలకి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రభుత్వం కావాలనే ఆపినట్టు చేసిన అనిపించింది కదా. బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉందేమో మరి, మేబీ ఆ భయం ఉండడం వల్లే మరలా గవర్నమెంట్ వస్తుందని. ఇది నాకు తెలిసి దేవర కాన్సెప్ట్ ఈ అవుట్రేటెడ్ కూడా మే ఏప్రిల్ ముందే అయిపోయింటాయి డిస్కషన్స్, కానీ ఈ లావాదేవీలు బిజినెస్ లావాదేవీలు అన్నీ కూడా. సో అందుకు వాళ్ళు అవుట్రేటెడ్గా అమ్మేసి ఉండొచ్చు. బట్ ఒక విధంగా నాగవంశీ గారు డేరింగ్ స్టెప్పే. ఏమాత్రం సినిమా కొట్టినా, ఏమాత్రం కూటమి ప్రభుత్వం రాకుండా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చినా నాగవంశీ గారి పరిస్థితి ఏంటండి? సో మీరు అన్నట్టు అది కొంచెం భయం ఉండి ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ.